ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్య రాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లుమనడం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కన్య రాశి వారి జీవితం 100% ఇలాగే ఉంటుంది. మరి కన్య రాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటి, ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్య రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడుగా కాక, ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, అలాగే వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్య రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తరువాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్య రాశి వారు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయటి వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. కన్య రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్య రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. కన్య రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్య రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనినైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయిస్తున్న చిహ్నము కన్య రాశికి సంబంధించిన చిహ్నమని శాస్త్రాల్లో కీర్తించబడింది. కన్య రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కన్య రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని కూడా చక్కగా గుర్తించగలిగే నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా, లేఖికునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలరు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు, ఇబ్బందులు కలిగిస్తాయి. కన్య రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. కన్య రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకి గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. కన్య రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి వీరికి. సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకుంటారు. కన్య రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవాల అని కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. కన్య రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు.
పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలరు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము వీరికి ఎక్కువగా ఉంటుంది. కన్య రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలము వస్తుంది. అయితే కన్య రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసము ఉండదు. కన్య రాశి వారికి ఎప్పుడూ ఇతరుల గురించిన ఆలోచనలు మనసుని బాగా బాధపెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కన్య రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రులను గూర్చి చెడ్డగా తలుచుట, వారిపైన వారే జాలిపడుట వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుకోవడానికి ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన వేసుకొని చిరకాలము బాధపడతారు. కన్య రాశి వారు చేసిన తప్పులని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు కూడా పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్య రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలక సద్వినియోగం చేసుకొని ఆ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాలలో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపింగ్, షార్ట్ హ్యాండ్స్, అలాగే కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనలలో, బ్యాంకులలో, అలాగే కోశాగారము, సహచర కార్యాలయాలు, ఇలా సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు. కన్య రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్యా బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు. కన్య రాశి వారికి తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయుటతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, అలాగే గృహోపకరణాలను తయారు చేయుటతో పాటు చక్కని పొదుపు, భర్తను సుకన్య రాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశము ఉంది. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా, వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల సమస్యలను అధిగమించవచ్చు. కన్య రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశంకి సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కావున జీర్ణశక్తికి గురించి ప్రత్యేక శ్రద్ధ వీళ్ళు వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్య రాశి వారు ఆరోగ్యం మీద అయితే శ్రద్ధ వహించాలి. జీవితంలో ఉన్నతిని సాధించడానికి కన్య రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైనవి పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. కన్య రాశి వారికి ఉత్తర, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల కన్య రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. కన్య రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 అలాగే 6. కన్య రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు కూడా పెట్టుకోవచ్చు. ఇది మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినొచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగొచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా తీసుకోవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు.
కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కల గంగాజలం చల్లి తరువాత ధరించండి. పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగాజలం లభిస్తుంది. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తరువాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఈ వర్షపు నీటిని ఫలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమం ఏదీ లేదు. మీకు నచ్చినట్టు ఈ నీటిని వాడుకోవచ్చు. మద్యము, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తీసుకువస్తాయి. ఎడమ చేతికి ఉంగరపు వేలికి ఎటువంటి రత్నాలు లేని స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి. కన్య రాశి వారు ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. కన్య రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తరువాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి. ఎరుపు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గా పీస యంత్ర లాకెట్ ధరించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గామాతను మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించండి. మూగ జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూశారు కదండి, కన్య రాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్య రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.